విక్రమార్క మహారాజు బేతాళ ప్రశ్నలు. ఇది ప్రేక్షకులందరికీ తెలిసిన సుపరిచితమైన కథే. బేతాళుడు చేసిన ప్రశ్నలకి విక్రమార్క మహారాజు సరైన సమాధానం ఇవ్వగానే ఆయన మౌనభంగంతో బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కుతూ ఉంటాడు. దాన్ని ఒక వినూత్న రీతిలో మన దగ్గర ఉన్న ఒక విక్రమూర్ఖ మహారాజు తోటి ఈరోజు మనం ఈ ప్రక్రియని ప్రవేశపెడుతున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. విక్రమూర్ఖ మహారాజా, చెప్పు బేతాళ. మీకు నేను ప్రశ్న వేస్తాను. తెలిసి గనక ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి మీరు చెప్పకపోతే మీ తల 1000 ముక్కలు అవుతుంది. ఇది మన కండిషన్, మీకు తెలుసు కదా. బేతాళ, నేను ఎవరి తల అయినా 1000 ముక్కలు చేయడమే కానీ నా తల అవదు. కానీ మీ ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం చెప్పి తీరుతాను. మూర్ఖ మహారాజా, ఇప్పుడు నేను మొదటి ప్రశ్నగా మీ నాన్నగారి శవం గురించి నేను అడుగుతున్నా రాజా. ఏంటి దాని కథాకమామిషు, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకున్నారు? నా రాజకీయ పరమపద సోపాన ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కో మెట్టు. ఆ మెట్టులో తొలి మెట్టు నా నాన్న. నా నాన్నే శవమే నా పార్టీ పుట్టుకకు ప్రాణం పోసింది. రాజా, మూర్ఖరాజా, మీ సమాధానానికి మేము సంతసించితిమి. మాకు కావలసిన సమాధానం దొరికింది. మేము పోతున్నాము. మరొక ప్రశ్న మీకు సంధిస్తున్నాము ఇప్పుడు. రాజా, మరి మీ బాబాయ్ శవంతో మీరు ఏం సాధించితిరి? దానివల్ల మీరు ఏ రకమైన లబ్ధి పొందితిరి? పార్టీ అంటే పెట్టాము. పార్టీ పెట్టినాక దాని అంతిమ లక్ష్యం, నా లక్ష్యం అధికారమే కదా. అధికారం రావాలంటే పార్టీ పెడితే అధికారం రాదు కదా. అధికారం రావడానికి, దక్కించుకోవడానికి రాజకుటుంబం నుంచి ఒక బలి, అది మా బాబాయ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తొలి బలి అనుకోండి. ఓట్ల వేట ప్రారంభించేటప్పుడు గాయాలు తగులుతాయి, తలలు పగులుతాయి, గుండెపోట్లు వస్తాయి. గుండెపోట్లకు గొడ్డలతో వైద్యం జరుగుద్ది. ఈ క్రమంలో నా కలల సౌధమైన అధికార పీఠం దక్కింది కదా. బాబాయ్కి అందుకనే నివాళులు అర్పిస్తూ ఉన్నాం కదా. మూర్ఖరాజా, మీ సమాధానానికి నాకు సంతసించితిని, నేను మెచ్చితిని. నాకు సరైన సమాధానం వచ్చింది. కానీ ఏంది రాజా, సొంత కుటుంబంలో వ్యక్తులతోటి ఈ ఆట, ఇది సబబేనా మీకు? బేతాళ, ఇది మా రాజవంశాల నుంచే కాదు, ప్రస్తుత ప్రజాస్వామ్యంలో కూడా అదే విధానం. కిమ్మున్నాడు. కిమ్ముంటే వాళ్ళ నాన్నని, అన్నయ్యని, కుటుంబ సభ్యులు ఎంతమందిని అంతమంది ఇస్తే కదా కుర్చీలో కూర్చున్నాడు. ఆయనే నాకు ఆదర్శం. మనకిక్కడ విక్రమార్కుడు, బేతాళుడు ఉన్నాయి కానీ మన కళ్ళ ముందు ఉన్న కిమ్ము ఆదర్శం మాకు. అధికారం, కుర్చీ, ఈ రెండే నాకు శాశ్వతం. ఇవి నేను నా సంపదను కాపాడుకోవాలంటే అధికారం కావాలి. అధికారం కావాలంటే కుర్చీలో నేను ఉండాలి. కుర్చీలో నేను ఉండాలంటే ఆ కుర్చీ కింద సమాధులే నా వారు ఉండాలి. మూర్ఖరాజా, మీ కుటుంబం గురించి చెప్పితిరి, కానీ మీ పార్టీ కోసం సేవ చేసిన గీతాంజలి ఏం తప్పు చేసింది రాజా? ఆమెను కూడా ఉపయోగించుకొని ఆమె శవంతో కూడా నాటకాలు ఆడుతారు కదా రాజా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి రాజా. శవం ఎవరిదైనా ప్రయోజనం నాకే దక్కాలి. శవం ఏదైనా, శవం ఎవరిదైనా, అది కుటుంబ సభ్యులైనా, నన్ను అభిమానించేవారైనా, నా కోసం ప్రచారం చేసేవారైనా, చివరికి నా ప్రయోజనాల కోసమే అది శవంగా మారుతుంది. ఆ క్రమంలో ప్రచారం చేశారు. ఆ ప్రచారం నా కోసం చేశారు. వాళ్ళు చనిపోతే ప్రతిపక్షం వల్ల చనిపోయారు. అది కూడా నాకు చేస్తున్న ఆ శవం నా కోసం మరో ప్రచారం చేసింది, నా కోసం పాజిటివ్గా. అది చివరి లెక్క. మూర్ఖరాజా, మీ మౌనభంగంతో నాకు ప్రశ్నకు సమాధానం దొరికింది. మరి ప్రతిపక్ష నేతలు పెట్టుకున్న మీటింగుల్లో కూడా నువ్వు సమస్యలను సృష్టించి అక్కడ శవాలను కూడా రాజకీయాలు చేసావు కదా రాజా, కందుకూరులో. దీనికేం సమాధానం చెప్తావు రాజా? ప్రజలంతా నిత్యం నమ్మరు రాజుని. ఎందుకు నమ్మరు? నేను ఒక ఛాన్స్ అడిగా, ఇచ్చారు. ఒక్క ఛాన్స్తో వాళ్ళకి బతకడానికి ఛాన్స్ లేకుండా చేశాను. చేసిన క్రమంలో వాళ్ళలో తిరుగుబాటు ప్రారంభమైంది, ప్రశ్నించడం ప్రారంభమైంది. తిరుగుబాటు ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ తిరుగుబాటుని ప్రతిపక్ష నేత ముందుండి నాయకత్వం వహిస్తున్నాడు. వేల నుంచి లక్షల నుంచి కోట్లాది మంది ఆయన వెంట నడుస్తున్నారు. నేను ఒంటరి అవుతున్నాను. ఈ ఒంటరితనం,
నా నా కుర్చీని దూరం చేసే ప్రమాదం, ఈ క్రమం నుంచే నాకు మరికొన్ని శవాలు కావాల్సి వచ్చాయి. అవి ఆ తొక్కిసలాట రూపంలో, ఆ సభలో హాజరైన తొక్కిసలాట రూపంలో మీకెవరికి కనిపించని నా హస్తం ఉంది. నా హస్తం నుంచే ఆ తొక్కిసలాట జరిగింది. ఆ శవాల నుంచే నేను ఆ జీవో తేగలిగాను. ఆ జీవోతో సభలను, ఆ వెనక నడిచే ప్రజలను నియంత్రించగలిగాను. ప్రతిపక్ష నేతను రోడ్డెక్కకుండా చేయగలిగాను. మూర్ఖరాజా, నా ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది. మీకు తెలుసు కదా నేను శవంతో చెట్టెక్కిపోతున్నాను. మరొక ప్రశ్న మీకు సంధిస్తున్నాను. మీ మౌనభంగాన్ని చేయటానికి మరొక ప్రయత్నం చేస్తున్నాను. రాజా, పండుటాకులు కదా ముసలివారు, అవ్వలు, తాతలు, వాళ్ళతో కూడా నువ్వు చేసే రాజకీయం, ఈ శవ రాజకీయం చాలా తప్పు కదా రాజా. నా నినాదం 175 అంటే అందులోనే శవం ఉంది. 175లోనే శవం ఉంది. శవం లేనిదే రాజకీయం లేదు, శవం లేనిదే పదవి లేదు, శవం లేనిదే అధికారం లేదు. ఇదే నా నినాదం, ఇదే నా విధానం. మీరు ఎన్ని శవాలతో మీరు చెట్టెక్కినా అన్ని శవాలు నా అధికారం కోసం నా కాళ్ళు ముందు పడాల్సిందే. దానికి ముసలి వాళ్ళ, వృద్ధుల, దివ్యాంగుల అనేది నేను పెద్దగా లక్ష్య పెట్టుకోను. దానికోసం ఎన్ని వేల మంది బలి అయినా ఆ సమాధులే నా అధికారం పునాదులు. విక్రమూర్ఖ రాజా, చివరిగా నా ప్రశ్న ఇంకొకటి మిగిలింది. మీ ఇంటి సొంత కుటుంబ సభ్యులు, మీ తల్లిగారు కానీ, మీ చెల్లిగారు కానీ, మీ చిన్నాయన బిడ్డ చెల్లిగారు కానీ, వీళ్ళు కూడా భయపడుతున్నారు రాజా నీ శవరాజకీయం చూసి. శవం చూసి భయపడుతున్నారంటే నేను ఎప్పుడైనా శవాన్ని చూసి భయపడడం మీరు చూసారా? శవం కనబడితే నేను ఎంత ఆనందంగా నవ్వుతానో మీరు చూసారా? శవం కనబడితే ఆనందం, సంతోషం. ఆ సంతోషం చూసి కూడా వాళ్ళు అసూయపడుతున్నారు. నా అధికారాన్ని చూసి, నా ప్రజారంజక పాలనను చూసి అసూయపడుతున్నారు. నేను శవాన్ని చూసి ఎప్పుడు భయపడలేదే. శవం చూసి ఎందుకు భయపడాలి? శవం అంటే అధికారాన్ని తెచ్చే ఒక మార్గం. నేను శవం దగ్గరికి వెళ్తే ఎంత నవ్వుతానో మీరు చూశారు కదా. బెతాల, మీరు ఎన్ని శవాలతో చెట్టెక్కినా ఎక్కండి. నా శవాలు, నా అధికారం, నా రాజ్యం. నేను ఓ శవాసురుణ్ణి. విక్రమూర్ఖ రాజా, నాకు సమాధానం దొరికింది. నేను తిరిగి శవంతో సహా చెట్టెక్కుతున్నాను. మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను వచ్చి.